బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. బడ్జెట్ పై మాట్లాడాలని కోరిన మేయర్ కార్పొరేటర్లను కోరారు. అయితే బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు మేయర్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దాంతో కౌన్సిల్ సమావేశానికి విరామం ఇచ్చారు. మళ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. కొద్ది సెకండ్లకే మళ్లీ సమావేశం వాయిదా పడింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. దీంతో కూడా ఇప్పటికే 2 సార్లు బ్రేక్ ఇచ్చారు సమావేశంలో కూడా. ఎందుకంటే బడ్జెట్ కి సంబంధించి కూడా మేయర్ కోరడంతో దానికి కొంతమంది వ్యతిరేకత పలకడంతో కూడా జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం నెలకొంది. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే మేయర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడడంతో కూడా కొంత సమయం అయితే గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ సమావేశం పునఃప్రారంభించినప్పటికీ కూడా మరొకసారి గందరగోళం నెలకొనడంతో మరోసారి సమావేశానికి బ్రేక్ ఇవ్వడం అయితే జరిగింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే బడ్జెట్ పై మాట్లాడాలంటూ కూడా కొందరు కోరడంతో దీని పట్ల అక్కడ గందరగోళ వాతావరణం అయితే ఏర్పడింది. మరికొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్కి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేయడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. అయితే సమావేశం సజావుగా సాగకుండా కూడా మాట పెరగడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో కొద్దిసేపు సమావేశాన్ని వాయిదా వేశారు మేయర్. సో మళ్ళీ కొద్ది సెకండ్లకే సమావేశం పునఃప్రారంభించినప్పటికీ కూడా మరొకసారి గందరగోళం నెలకొనడంతో మరొకసారి సభనైతే వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కూడా సభలో జరగాల్సిన అండ్ తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా సభలో సమావేశానికి రాలేదని తెలుస్తుంది. సో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పూర్తిగా సహకరించకపోవడంతో గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడడం మనం చూస్తున్నాము. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అటు బడ్జెట్ పై మాట్లాడాలని మేయర్ కోరడంతో కూడా దానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యతిరేకించడంతో కొన్ని గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ఇప్పటికే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మేరకు వ్యతిరేకంగా నిన్న మాట్లాడడంతో కూడా ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసిన అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం దాదాపుగా 3.5 నెలల తర్వాత ఇవాళ జరిగింది. ఇవాళ స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొంది. మొదటగా పివి నరసింహారావుకు నివాళులు అర్పించిన తర్వాత బడ్జెట్ పైన చర్చించేందుకు మేయర్ కార్పొరేటర్లందరినీ కోరగా ఈ చర్చని ప్రారంభించాలని కాంగ్రెస్ కార్పొరేటర్లకు పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లు, మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లందరూ ముందు ప్రజల సమస్యల పైన, కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నల పైన చర్చించాలి, దాని తర్వాత బడ్జెట్ పైన చర్చించాము అనేటువంటి అంశాన్ని కార్పొరేటర్లు అందరూ లేవనెత్తారు. దీనిపైన కొంత గందరగోళం ఏర్పడింది. ఇరు వర్గాలు అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కార్పొరేటర్ల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితులు రావడంతో ప్లకార్డులు చూపించడంతో 5 నిమిషాల పాటు వాయిదా పడింది. దాని తర్వాత మళ్ళా తిరిగి ప్రారంభమైనటువంటి కౌన్సిల్ వెంటనే మేయర్ పోడియం దగ్గరికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లి ఈ కాంగ్రెస్ కార్పొరేటర్లను మాట్లాడకుండా ఫస్ట్ నిలువరించాలి, ప్రజా సమస్యల పైన మేము గలం పెట్టుతున్నాము, ఫస్ట్ మమ్మల్ని మాట్లాడనివ్వాలని మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు. మొత్తము 6 గ్యారెంటీల అమలు పైన కార్పొరేటర్లు అందరూ నిరసన తెలిపారు. పోడియం దగ్గర వెళ్ళి అసలు మీరు వెళ్ళండి, పోడియం దగ్గర నుంచి వెళ్ళండి, పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పైన చర్చిద్దాము అని మేయర్ కోరినప్పటికీ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినకపోవడంతో వాళ్ళందరినీ కిందికి తీసుకెళ్లి పోలీసులు మార్షల్స్ ద్వారా కిందికి తీసుకొచ్చి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది కార్పొరేటర్లు మాత్రం ఇంకా కౌన్సిల్ లోనే ఉన్నారు. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా ఇంకా లోపలే ఉన్నారు. దీనిపైన మరి కాసేపట్లో కౌన్సిల్ తిరిగి స్టార్ట్ అయిన తర్వాత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ కౌన్సిల్ కి సంబంధించి హైదరాబాద్ నగరవాసులు పూర్తి స్థాయిలో అంటే మా సమస్యలు పూర్తి స్థాయిలో చర్చకు వస్తాయి, మా సమస్యలు ఇక్కడ చర్చ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ హైదరాబాద్ నగరవాసులకు
అందరూ హైదరాబాద్ నగరవాసులు అందరూ ఉన్నారు. కానీ ప్రారంభమైన 5-10 నిమిషాలకే ఈ విధమైనటువంటి వాతావరణం ఉంటే ఈ ప్రజా సమస్యలపైన చర్చ ఎక్కడ జరుగుతుందనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర చూస్తే పరిస్థితి ఈ విధంగా ఉంది. పెద్ద మొత్తంలో పోలీసులు ఉన్నారు. ఇటువైపు చూస్తే చాలా మంది పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా కేసులు చేసిన వాళ్ళందరినీ కూడా బయటకు వచ్చి ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బడ్జెట్ పైన చర్చిస్తాం, తర్వాత ప్రజా సమస్యల పైన చర్చిద్దాం అనేటువంటి అంశాన్ని ముందుగానే